వెల్కమ్ బ్యాక్. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశాన్ని పలకరించనున్నాయి. సాధారణంగానే జూన్ 1వ తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తాయి. అంతకంటే ముందుగా మే 27నే ఈసారి కేరళను రుతుపవనాలు తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. అదే జరిగితే 2009 తర్వాత మొదటిసారిగా రుతుపవనాలు మేలోనే వచ్చినట్లవుతుంది. 2009లో చాలా ముందుగా అంటే మే 23వ తేదీనే భారత ప్రధాన భూభాగాన్ని నైరుతి పవనాలు తాకాయి. సాధారణంగా జూలై 8 నాటికి దేశం మొత్తానికి రుతుపవనాలు విస్తరిస్తాయి. తిరిగి సెప్టెంబర్ 17 నాటికి వాయువ్య భారతం నుంచి రుతుపవనాలు వెనక్కొస్తాయి. అలా అక్టోబర్ వరకు మాన్సూన్ సీజన్ ఉంటుంది. గతేడాది మే 30న, అంతకుముందు 2023లో జూన్ 8న కేరళను రుతుపవనాలు తాకాయి. అయితే రుతుపవనాలు ప్రవేశించడానికి ఈ సీజన్లో దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతానికి ఎటువంటి సంబంధం ఉండదు. రుతుపవనాలు కేరళలోకి సాధారణం కంటే ముందుగా కానీ లేక ఆలస్యంగా కానీ తాకాయంటే దేశవ్యాప్తంగా అవి విస్తరించలేవు. స్థానిక, ప్రాంతీయ, ప్రపంచవ్యాప్తంగా ఉండే వాతావరణ పరిస్థితులు అడ్డంకిగా మారుతాయి. దాన్ని బట్టే రుతుపవనాల ప్రయాణం ఆధారపడి ఉంటుంది. 2025 రుతుపవనాల సీజన్లో మొత్తం మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. దేశంలో వ్యవసాయ రంగానికి ఈ రుతుపవనాలే కీలకం. దీన్ని బట్టే రైతులు తాము ఎప్పుడు పంటలు వేయాలి, ఎలాంటి పంటలు వేయాలనేది నిర్ణయించుకుంటారు.